అమెరికన్ వార్షిప్స్ పైన ఇరాన్ దాడి చేసినట్టుగా ప్రకటించింది. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ మీకు ఈ క్రోనాలజీ ఏమర్థమవుతుంది క్లియర్గా, ట్రంప్ ఈజ్ నాట్ హానరింగ్ హిజ్ ఓన్ వర్డ్స్. మీరు స్టేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ తొలగించండి, యుద్ధమే ఆగిపోతుంది అన్నాడు. కానీ ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ తొలగించాక కూడా యుద్ధం ఆపకపోగా నావల్ బ్లాకేడ్ కూడా ఆపనని చెప్పి మీకు ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న షిప్ పైన ఫైరింగ్ చేస్తే ఇప్పుడు ఇరానే ఈ స్థాయిలో రియాక్ట్ అయి మళ్ళీ చర్చలకు రామని ప్రకటించింది. ఆల్రెడీ సెకండ్ రౌండ్ ఆఫ్ చర్చలకు మేము వెళ్ళాము అని ప్రకటించేశారు. మీరు మేమేమో అన్ని దేశాల షిప్స్ను ఎలో చేస్తుంటే మీరు మా షిప్స్ను ఆపితే మేము ఎందుకు ఊరుకుంటామన్నది ఇరాన్ స్పీకర్ ప్రకటించాడు. ఇప్పుడు ఇందులో మరి చైనా కనుక రియాక్ట్ అయితే ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. ఆల్రెడీ చైనా హెచ్చరించింది అమెరికాను, మాకు ఇరాన్తో ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ను మేము హానర్ చేస్తాం, అది మీకు సంబంధం ఉన్న అంశమే కాదు అని చైనా ఇప్పటికే అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పుడు ఇరాన్ నుంచి చైనాకు వెళ్ళే షిప్ పైన అటాక్ ఇది. అందువల్ల మరి చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, తమ దగ్గరికి వచ్చే షిప్ పైన అటాక్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు చైనా కూడా రియాక్ట్ అయితే పరిస్థితి ఇంకా చేజారిపోతుంది. సో అందువల్ల మీకు క్లియర్గా గ్రౌండ్ సిచ్యువేషన్ మొదటి రీజన్ ఈ చర్చలో మళ్ళీ ప్రశ్నార్థకం కావటానికి.